విశ్వనట చక్రవర్తి బిరుదాంకితులు మన ఎస్వి రంగారావు గారు పలు సినిమాలలో నటించారు. ఆయన సపోర్టింగ్ పాత్రల ద్వారా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుల పాత్రలో అందరినీ అలరించారు. మాయాబజార్లో ఘటోత్కచుడుగా, నర్తనశాన సినిమాలో నటించిన కీచకుని పాత్రకు గాను ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. వీరు లీలావతి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి గాను 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. తాత మనవడు సినిమాలో ఈయన పాత్ర చాలా బాగుంటుంది. ఎస్వి రంగారావు గారు పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు. మిస్ అమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ తదితర సినిమాల్లో నటించారు. వీరికి గాను 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వీరి మనవడు జూనియర్ ఎస్వి రంగారావు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇతని పక్కన ప్రముఖ నటి అంజలిదేవి గారి మనవరాలు శైలూరావు హీరోయిన్గా నటించారు. ఎస్వి రంగారావు గారు మొదటి సినిమా వచ్చి వరుదిని పరిణయం కాగా, చివరి సినిమా వచ్చి అందరూ దొంగలే. వీరి పేరు మీద స్టాంప్ కూడా మన భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.